ఇవాళ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సీఎం జగన్ పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఇవాళ పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని సినీ హీరో రామ్ చరణ్ దర్శించుకోనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ కలిసి హైదరాబాద్ కు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు కాకినాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు నుండి తెలుసుకుందాం. అప్పారావు, ఒకవైపు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో, మరొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, కాకినాడ జిల్లా పిఠాపురంలో పొలిటికల్ హీట్ పీక్కి చేరిందని చెప్పాలి. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో పిఠాపురం కేంద్రంగా అటు పవన్ ఇటు జగన్ ఇద్దరు ఇక్కడే ఉండడం కూడా పోలీసుల్లో హైటెన్షన్ నెలకొందని చెప్పాలి. ఒక రకంగా పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ ఈ రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహిస్తున్నారు. మరోపక్క ఎలాగైనా సరే పవన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడించేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడుతుంది. ఇప్పటికే డబ్బు మద్యం భారీగా వెదజల్లుతుండడం ఒక పక్క అయితే, ఈ రోజు చివరి రోజు వైసీపీ ఎమ్మెల్యే వంగా గీత తరఫున ప్రచారం కోసం ఏకంగా సీఎం జగన్ ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారని చెప్పొచ్చు. ఓ రకంగా ఈ రోజు అటు జగన్ గానీ ఇటు పవన్ గానీ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు ఈ విధంగా ప్రచారం సభలో నిర్వహిస్తుందో హైటెన్షన్ నెలకొందని చెప్పాలి. ఇరు వర్గాల మధ్య ఏమాత్రం శాంతి భద్రత సమస్య లేకుండా అటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఒక పక్క సీఎం జగన్ పర్యటన కోసం ఏకంగా 1300 మంది పోలీసు బలగాలు కూడా వినియోగిస్తున్నారని చెప్పొచ్చు. పిఠాపురం ఉప్పాడు సెంటర్ లో ఈ సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తారు. సీఎం బస్సు కూడా ఇక్కడ వచ్చింది. మరోపక్క దీనికి అతి సమీపంలోనే ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా పొలిటికల్ హీటు భారీగా పెరిగిందని చెప్పాలి. మరొక చూస్తుంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ అన్ని రకాలుగా శక్తులు ఒడుతుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఫలితాలు లేకపోవడంతో చివరి క్షణంగా ఆఖరి ప్రయత్నంగా ఏకంగా జగన్ రంగంలో దిగి పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు చెప్పొచ్చు. దీనికి సంబంధించి మన దగ్గర తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. లక్ష్మణ్ గారు చెప్పండి, ఒక పక్క పవన్ ఇక్కడ పోటీ చేస్తున్నారు, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. అదే సమయంలో పవన్ ఓడించడం కోసం జగన్ ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎట్టి పరిస్థితుల్లోని పిఠాపురం ప్రజలు పవన్ గెలిపించడానికి సిద్ధమైపోయారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈవేళ మంది మార్బాలంతో అనేక మంది అనుచర గణంతో ఏదే విధంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆయన పిఠాపురానికి వచ్చారు. డబ్బులు పంచారు, మద్యం పంచారు, చీరలు పంచారు. ఎన్ని పంచినప్పటికీ కూడా పిఠాపురంలో జగన్ యొక్క అభ్యర్థి వంగాగీత ఓడిపోతారు. పవన్ గారు 1,00,000 పైన ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి పిఠాపురం ప్రజలు సంసిద్ధమయ్యారు. మరి పక్క చెప్పండి, పవన్ ఓడించడానికి డబ్బులు దాదాపు ఓటికి 3,000 చొప్పున పంచుతామంటున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ అటు అధికారులు కానీ ఎవరు పట్టుకునే పరిస్థితి లేదు. మరో పక్క పవన్ కళ్యాణ్ విస్తృతంగా ఇక్కడ పర్యటిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉమ్మడి జిల్లాపై ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీరు అనుకున్నట్లు 3,000 కాదు, అనేక రకాలుగా అనేక వస్తువుల రూపంలో కూడా డబ్బు మద్యం పంపిణీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురంలో పవన్ గెలవడం ఈవేళ చారిత్రాత్మక అంశంగా ప్రజలు గుర్తించారు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన స్వస్తి పలకడానికి పిఠాపురం కేంద్ర బిందువుగా మారింది. పవన్కి మద్దతుగా అనేక మంది ప్రజలు యువత రోడ్ల మీదకు వచ్చారు. జగన్, మిథున్ రెడ్డి లాంటి వారు ఎన్ని వేషాలు వేసినా పవన్ గెలవడం తథ్యమని పిఠాపురం ప్రజలు సంకేతకాలు ఇచ్చారు. అటు పవన్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు వెచ్చం గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన సభలో సమావేశాలు నిర్వహించారు. ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయని మీరు అనుకుంటున్నారు వీరిద్దరు ప్రభావంతో? జగన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావంతో ఈవేళ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఒక ఆలోచన వచ్చింది. జగన్ కన్నా పవన్ కోట రెట్లు మెరుగని ఆలోచన చేశారు. 34 నియోజకవర్గాల్లోని కూడా ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లోని కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తున్నారు. దీనికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు సమన్వయంతో
క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సమన్వయం చేసుకున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన వర్మ గారు పవన్ కళ్యాణ్ గారితో ఉండి అదేవిధంగా అనేక రకాలుగా సేవలు చేస్తున్న ప్రజా కార్యకర్తలుగా ఉండి ఈవేళ పిఠాపురం అనేక ఉభయ గోదావరి జిల్లాలో కూడా నిజంగా ఈవేళ ఎన్డీఏ కూటమి విజయదుందుకు మోగిస్తోంది. మరోపక్క కాసేపట్లో సినీ నటుడు రామ్ చరణ్ అదేవిధంగా వాళ్ళ తల్లి కూడా సురేఖ కూడా కాసేపట్లో పాతగాయలో పూజలు నిర్వహించున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ కలుస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మరోపక్క కీలకమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీలో పర్యటించకుండా అధికార పార్టీ రకరకాల కుయుక్తులు పనండి గడిచిన 48 గంటలుగా అనుమతుల విషయంలో తీవ్ర స్థాయిలో జాప్యం చేసింది. అయితే ఎలక్షన్ కమిషన్ ని తెలుగుదేశం పార్టీ జనసేన ఆశ్రయించడంతో తెల్లవారుజాము 2 గంటలకి కాకినాడ నగరంలో ఎట్టకేలకు అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో పవన్ కళ్యాణ్ రోడ్డు షో ముగించుకొని కాకినాడ సిటీలో కూడా చివరి రోజు భారీ ఎత్తున ప్రచారం చేరున్నారు. అదేవిధంగా అటు జగన్ కూడా సాయంత్రం లోపు ఇక్కడ సభ ముగించుకొని వెళ్ళున్నారు. వారు అక్కడే చూస్తుంటే పిఠాపురం కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ హైటెన్షన్ పీక్ చేరాయని చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ అప్పారావు.